రాసి పెట్టుకోండి, తప్పక జరిగి తీరుతుంది. తులా రాశివారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి. నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. అయితే తులారాశి వారు అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే ఒక వ్యక్తిని అయితే కలవలసి ఉంటుంది. మీకు వచ్చినటువంటి అతిపెద్ద సమస్య అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించిన పరిష్కారం అయితే ఖచ్చితంగా ఈ వ్యక్తి దగ్గర దొరుకుతుంది. అయితే ఈ వ్యక్తికి మీకు గతంలో చిన్న చిన్న వివాదాలు కానీ మనస్పర్ధలు కానీ ఏర్పడి ఉంటాయి. మీరు పంతంతో వారితో మాట్లాడకుండా అలానే ఉండిపోయారు. అయితే ఈ సమయంలో మీ కోపాన్ని విడిచి ఆ వ్యక్తి దగ్గర కనుక వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి మీకు ఎంతగానో సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు. వారి వల్ల మీ జీవితం మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరు, అసలు వారి దగ్గరికి వెళ్ళడం వల్ల ఏ విధంగా మీ సమస్యలు తీరుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశి వారిలో కష్టపడే తత్వం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఈ రాశివారు ఏదైనా ఒక పని అనుకున్నారంటే సాధించేంత వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం. రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు కూడా చాలా అధికంగా తీసుకుంటారు. అయితే ఆ నిర్ణయానికి కావలసినటువంటి సమయాన్ని అలానే శ్రమను కూడా వెచ్చిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి. అలానే వ్యాపార పరంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకైతే మొదట్లో ఎంతో విమర్శలు కానీ లేకపోతే ఆ నిర్ణయాలకి ఎవరి నుండి సపోర్ట్ రాకపోవడం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. కానీ మీరు మాత్రం పట్టుదల విడవకుండా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విజయాన్ని అయితే ఈ నిర్ణయాల విషయంలో సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే వ్యాపార పరంగా పెట్టుబడులకు చేసేటువంటి ప్రయత్నాల్లో జీవిత భాగస్వామి నుండి ఆశించిన విధంగా సహాయ సహకారం అయితే అందుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు బాగానే కలిసి రాబోతుంది. విద్య పరంగా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న విధంగా ఫలితాన్ని పొందుతారు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు రాసేటువంటి కాంపిటేటివ్ పరీక్షలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న విధంగా ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. చిన్న చిన్న వ్యాధులు అనేవి తరచూ రావడం అంటే దగ్గు, జ్వరాలు, తలనొప్పి ఇటువంటి వ్యాధులు కొంచెం ఇబ్బంది పెడతాయి. పెద్దగా అయితే ఎటువంటి సమస్యలు ఉండవు. అలానే ఈ సమయంలో ఆరోగ్యపరంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం చాలా బాగా అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో కాలంగా సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కానీ తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ సమయంలో అనుకూలిస్తాయి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది కావాలని ఉద్యోగ ప్రదేశంలో మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక మిమ్మల్ని ఏదో ఒక విధంగా వెనక్కి నెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మాత్రం మీకు కొంతమంది వ్యక్తుల నుండి సహకారం అయితే ఖచ్చితంగా కావాలి. వీరు మీ స్నేహితుల రూపంలో కానీ లేదా ఉద్యోగ ప్రదేశంలో మీకు తెలిసిన వ్యక్తుల రూపంలో ఉండవచ్చు. అయితే వీరితో మీకు చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి ఇంకా వాటిని మీరు మనసులో పెట్టుకొని వారితో మాట్లాడకుండా ఉంటున్నారు. కానీ మీరు కనుక వెళ్ళి వారిని సహాయం అడిగినట్లయితే ఖచ్చితంగా వారు మీకు
సహాయం చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వారు మీతో కలవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో పంతాన్ని పక్కన పెట్టి ఉద్యోగ విషయంలో అయితే మీరు ఆ వ్యక్తి సహాయం తీసుకోండి. లేదు అని మీరు పంతానికి వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగం కోల్పోవడం కానీ లేదా దానివల్ల కుటుంబంపై ప్రభావం పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా ఇతర వ్యక్తులు ప్రతిసారి కూడా మీ కుటుంబ విషయాల్లో వారు ఏదో మేలు చేస్తున్నట్లు మీ కుటుంబం దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. కానీ వారి వల్ల మాత్రం మీకు ఎప్పుడూ కీడే జరుగుతుంది. వారు సలహాలు తీసుకున్నా లేదా వారికి చెప్పినటువంటి విషయాలు ఏవైనా బయటకు వెళ్ళిపోవడం ఇలా ఏదో ఒక విధంగా వారి వల్ల మీకు ఇబ్బందులే ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులు మాత్రం అస్సలు కుటుంబం జోలికి రానివ్వకండి. అలానే ఈ సమయంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే చాలా పెరుగుతుంది. ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా మీకు వచ్చినటువంటి అతిపెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో జీవిత భాగస్వామి నుండి సహకారం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే తోబుట్టువుల నుండి కూడా ఆశించిన విధంగా సహాయ సహకారాలు అయితే పొందుతారు. ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ విషయాల్లో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు దక్కించుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి అయితే కనిపిస్తుంది. కళాకారులు మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే కళారంగ పరంగా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే దొరుకుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా మీరు అభివృద్ధి అయితే సాధిస్తారు. అలానే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు. తులారాశికి సంబంధించిన వారికి ప్రేమ విషయాల్లో కూడా కలిసి రాబోతుంది. ప్రేమ పరంగా అనుకూలత అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రేమికుల మధ్య వివాదాలు ఏర్పడ్డాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఈ రాశి వారు ఎంతో కాలంగా నూతన గృహాలు నిర్మించడానికి కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కానీ నిరంతర ప్రయత్నాలు ఏవో కారణాల వల్ల ఆటంకం పడుతూనే వస్తున్నాయి. అయితే ఈ సమయంలో నూతన గృహ నిర్మాణానికి కానీ కొనుగోలు కానీ చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. అలానే తులారాశి వారు మంగళవారం లేదా శుక్రవారం రోజు దంపతులు అలానే మీ యొక్క సంతానంతో కలిసి గోమాత దగ్గరికి వెళ్ళి గోవుకి ఇష్టమైన ఆహారాన్ని తినిపించి గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవడం అలానే సంతాన పరంగా కానీ లేదా జీవిత భాగస్వామి విషయంలో ఏవైనా మనస్పర్ధలున్నా అవన్నీ తొలగిపోవడం ముఖ్యంగా ఇంట్లో ధనం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.